ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పోలింగ్ నిర్వహణకు సన్నద్ధమన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. బయటి ప్రాంతాల వారు నియోజకవర్గం విడిచి వెళ్లిపోవాలని ఆదేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయనకు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. రాష్ట్రం బాట పట్టిన ఓటర్లు. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్. ఇక డీటెయిల్స్ చూస్తే మే 13వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 6 పోలింగ్ కేంద్రాల్లో 3 చోట్ల 4 గంటలకు, 3 చోట్ల 5 గంటలకే పోలింగ్ ముగుస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతుందని ఆయన తెలియజేశారు. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా సైలెన్స్ పీరియడ్ మొదలవుతుందన్నారు. అన్ని చోట్ల రాజకీయ ప్రచారం ముగిసిపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతుందని తెలిపారు. 6 గంటల తరువాత స్థానికులు కానీ రాజకీయ నేతలు అంతా నియోజకవర్గాల్లో నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట మినహాయింపు ఉంటుందన్నారు. టీవీ, రేడియో, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయరాదని తెలిపారు. పత్రికల్లో ప్రకటనల కోసం ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలని తెలిపారు. 13th మార్నింగ్ 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు, అంటే 11 అవర్స్ పోలింగ్ ఉంటుంది. మనకు 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 175లో 169లో మార్నింగ్ 7 టు ఈవినింగ్ 6 ఈజ్ ద పోలింగ్ టైం. 6 కాన్స్టిట్యుయెన్సీస్, అంటే దాంట్లో ఇవన్నీ 6 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో వస్తాయి. దాంట్లో పాలకొండ, కురుపాం అండ్ సాలూర్, these 3 constituencies timing is morning 7 to evening 5. Then Arku Valley, Paderu and Rampachodaram, akkada polling time is morning 7 to evening 4. So apart from these 6 constituencies, everywhere 169 constituencies lo polling time morning 6 nunchi evening morning 7 nunchi evening 6 వరకు ఉంటుంది. 11 hours polling. ఈ రోజు అంటే అగైన్ సేమ్ 48 అవర్స్ పీరియడ్ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ పోల్ నుంచి మనం ముందుకు వస్తే 48 అవర్స్ ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. సో ఫర్ 169 కాన్స్టిట్యుయెన్సీ సైలెన్స్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ 6 PM ఈ రోజు నుంచి అక్కడ 6 PM వరకు. 3 కాన్స్టిట్యుయెన్సీస్ గురించి ఇది ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు 5 వరకు ఉంటుంది. 3 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు, పాడేరు అండ్ రంపచోడవరం అక్కడ 4 నుంచి 4 వరకు, అంటే ఈరోజు 4 నుంచి 4 వరకు. సో 3 కాన్స్టిట్యుయెన్సీస్లో ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. ఈ సైలెన్స్ పీరియడ్ అంటే దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆగిపోవాలి. ఈరోజు 6 తర్వాత ఎవ్రీ ప్లేస్, ఎవ్రీవేర్ except these 6 constituencies where it is already in motion, political campaigning has to stop. This is the first thing. Now political campaigning ante physical campaigning kaadu. టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంగళగిరి నియోజకవర్గంలో 300 పోలింగ్ స్టేషన్లకు గాను 3000 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారని ఎన్నికల రిటర్నింగ్ అధికారిని రాజకుమారి గనియా తెలియజేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను పంపించడం, మరలా తిరిగి రిసెప్షన్ కేంద్రాలకు చేరే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. మంగళగిరి ఆత్మకూరులోని నిర్మలా హైస్కూల్ గ్రౌండ్లో పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఈవీఎంల మెటీరియల్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారిని రాజకుమారి గన్యా పంపిణీ బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీ నినాదాలు లేదా పార్టీ గుర్తులను చూపించడం, సెల్ ఫోన్స్ పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకువెళ్లే అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడతాయని తెలియజేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలను కల్పించామని ఆమె తెలియజేశారు. అసెంబ్లీ నియోజకవర్గంలో మనకి 300 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, అలాగే 4 అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. అందరూ స్టాఫ్ పోల్ పార్టీస్ అందరికీ కూడా మార్నింగ్ 7 o'clockకి రమ్మనమన్నాం. మ్యాక్సిమం టీం అంతా కూడా ఇప్పుడిప్పుడే కలుస్తూ ఉన్నారు. మనకు హాఫ్ అన్ అవర్లో పోల్ పార్టీస్ కూడా డిస్పాచ్ అవుతారు. వారికి ఇవ్వాల్సిన మెటీరియల్ బోత్ స్టాట్యూటరీ అండ్ నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మంగళగిరిలో అసెంబ్లీకి 3 BUsతో, పార్లమెంట్కి 2 BUsతో వెళ్తూ ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఈ ఈవీఎంస్ అన్నీ కూడా ప్రాపర్గా పోల్ పార్టీస్కి చేరేటట్టు, అక్కడి నుంచి పోలింగ్ స్టేషన్కి చేరేటట్టు, పోలింగ్ స్టేషన్ నుంచి వెనక్కి రిసెప్షన్కి జాగ్రత్తగా వచ్చేటట్టు కూడా పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఈరోజు మనకి టోటల్గా మ్యాన్ పవర్ దగ్గర 3000 వరకు ఉంటారండి 300 పోలింగ్ స్టేషన్స్కి. ఈచ్ పోలింగ్ స్టేషన్లో మన పోల్ పార్టీతో పాటు ఒక వెబ్ కాస్టర్ ఉంటారు, ఒక వీడియోగ్రాఫర్ కూడా ఉంటారు, అలాగే మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు. సెన్సిటివ్ క్రిటికల్ ఏరియాస్ ఏమన్నా ఉంటాయి. సో ఒక్కొక్క పోలింగ్ బూత్కి అప్రాక్స్గా 10 మంది, అంటే ఈరోజు ఇక్కడ నుంచి 3000 మెంబర్ టీం అన్నది పోలింగ్ స్టేషన్స్కి వెళ్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మంగళగిరిలో ఎటువంటి వరీ లిస్ట్ ఏమీ లేదు అండి. బట్ మేము అధికారులుగా ఐడెంటిఫై చేసినవి 53 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ మనకి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి, మైక్రో అబ్జర్వర్ ఉంటారు, వెబ్ కాస్టింగ్ జరుగుతుంది, వీడియోగ్రఫీ కూడా జరుగుతుంది. సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని ఐడెంటిఫై చేసిన ప్రతి చోట కూడా పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పోలింగ్ స్టేషన్స్లో కూడా ఓటర్స్ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎండ తాకిడి లేకుండా ప్రాపర్గా టెంట్స్, క్యూ లైన్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఏర్పాటు చేశాం. సో మంగళగిరి నియోజకవర్గంలోనున్న 2,92,432 మంది ఓటర్స్ కూడా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిర్భయంగా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, వారికి నచ్చిన వారి చోట బ్యాలెట్ యూనిట్లో బ్లూ కలర్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. లోపలికి వచ్చిన తర్వాత మొబైల్ యూజ్ చేయకూడదని చెప్పేసి అంటున్నారు, కరెక్టేనా? ఓటర్ అనేవాళ్ళు పోలింగ్ స్టేషన్లోకి మనం మొబైల్ ఎలో చేయం, ఈవెన్ పోల్ పార్టీస్ మొబైల్ కూడా ఎలో చేయం. ఎవరిది కూడా పోలింగ్ స్టేషన్లోకి పోలింగ్ ఏజెంట్స్ మొబైల్ కూడా ఎలో చేయం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఇద్దరికే అవకాశం ఉంటుంది. ఒకటి ప్రిసైడింగ్ ఆఫీసర్కి, అది కూడా ఇన్ సైలెంట్ మోడ్, ఎందుకంటే అతను ఎవ్రీ 2 అవర్స్కి కూడా ఓటింగ్ పర్సంటేజ్ ఇవ్వాలి. అలాగే ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే వారి సెక్టార్ ఆఫీసర్కి, రిటర్నింగ్ ఆఫీసర్కి కమ్యూనికేట్ అవ్వాలి. కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక్కరు మాత్రమే ఫోన్ విత్ సైలెంట్ మోడ్ ఉపయోగించవచ్చు. అలాగే మైక్రో అబ్జర్వర్ ఫోన్ విత్ సైలెంట్ మోడ్ ఉపయోగించవచ్చు. వీరిద్దరికి తప్పించి ఏ ఒక్కరి ఫోన్ కూడా పోలింగ్ స్టేషన్ లోపలికి తీసుకురావడానికి ఎలో చేయబడదు. ఓటర్స్ కూడా దయచేసి గమనించండి, మీరు ఫోన్స్తో వచ్చి క్యూ లైన్లో నిలబడద్దు. ఇంటి దగ్గరే ఫోన్ పెట్టిరండి, ఓటు వేసి వెళ్ళండి. ఏపీలో ఈ నెల 13న శాసనసభ, లోక్సభ ఎన్నికలు ఉండడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగర వాసులు బయలుదేరారు. హైదరాబాద్లో నివసించే ఏపీ వాసులంతా తమ సొంత గ్రామాలకు ప్రయాణమవుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైంది. ప్రతి ఓటు విలువైనది. ఒక్క ఓటుతో తలరాతులు సైతం మారుతూ ఉంటాయి. అలాంటి వజ్రాయుధం లాంటి ఓటు వేయడంలో నిర్లక్ష్యం చేయడం సరికాదని భావిస్తున్నారు హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ ఓటర్లు. జంట నగరాల నుండి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఓట్ల పండుగకు వెళ్తుండడంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. అయినా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. వీటితో పాటు 25 లోక్సభ స్థానాలకు కూడా ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేతలు, ప్రజాదరణ భారీగా ఉన్న నాయకులు, నిత్యం వివాదాలతో చర్చనీయాంశమైన ప్రజాప్రతినిధులు బరిలో ఉన్న చోట భారీగా పందాలు సాగుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో జోరుగా పందాలు సాగుతున్న టాప్ 10 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి, ధర్మవరం ఉన్నాయి. వేసవి ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఏపీకి వాతావరణ శాఖ అధికారులు చల్లటి కబురు చెప్పారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రకాశం, నంద్యాల, పల్నాడు, కర్నూలు, అనంతపురం, నంద్యాలలో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. నెల రోజులుగా నిరాటంకంగా చేపట్టిన ప్రచార పర్వానికి తెరపడింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి ప్రచారానికి అనుమతి లేదు. బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదు. 6 గంటల సమయం కాగానే మైకులు, సౌండ్ బాక్సులు ఆపేయాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా జరిగితే క్షేత్రస్థాయిలో తిరుగుతున్న మైక్రో అబ్జర్వర్లు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తారు. రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఎన్నికల సంఘం బాధ్యులపై చర్యలు తీసుకుంటుంది. సాయంత్రం 6 గంటలకు రాజకీయ పార్టీల నుండి కానీ, రాజకీయ అభ్యర్థుల నుండి కానీ ఎలాంటి ప్రకటనలు ఉండకూడదు. బల్క్ మెసేజ్లు, ఐవీఆర్ఎస్ కాల్స్, ఐవీఆర్ఎస్ సర్వేలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రకటనలు ఆగిపోవాల్సి ఉంటుంది. ప్రింట్ మీడియాలో ప్రకటనలకు మాత్రం అనుమతి ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలింగ్ నిర్వహణకు సన్నద్ధమన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. బయటి ప్రాంతాల వారు నియోజకవర్గం విడిచి వెళ్లిపోవాలని ఆదేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయనకు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. రాష్ట్రం బాట పట్టిన ఓటర్లు. హైదరాబాద్, విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.